రానున్న పోటీ పరీక్షలకు జనరల్ స్టడీస్ కీ రోల్ ప్లే చేస్తుంది. అది ఎండోమెంట్ ఆఫీసర్స్ అయితేనేమి, జనరల్ అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ ఏంటంటే రాబోయేటువంటి పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలకి అయితేనేమి ఈ జనరల్ స్టడీస్లో A to Z టాపిక్స్, A to Z సబ్జెక్ట్స్, ఇవి హిస్టరీ నుంచి విభజన సమస్యల వరకు పాలిటీ, జియోగ్రఫీ, అదేవిధంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్ని సబ్జెక్ట్స్ కవర్ అయ్యే విధంగా 11,000 MCQs అనేటువంటి ప్రాక్టీస్ టెస్ట్ అయితే తయారు చేయడం జరిగిందండి. ఈ ప్రాక్టీస్ టెస్ట్ మీకు 11,000 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కావాలి అనుకుంటే కనుక మీరు ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్కి ₹200 ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ కనుక తీసి పంపినట్లయితే మీకు వితిన్ 30 minutesలో ఈ PDF అయితే అందుతుంది. మీ యొక్క ప్రిపరేషన్ ప్రాక్టీస్ పర్పస్ మనకి చాలా 100% ఈ PDF అయితే మీకు ఖచ్చితంగా ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అనాకాడమీలో రోజు 14 గంటలు ఉచిత కంటెంట్ అయితే లభిస్తుందండి. దీంట్లో భాగంగా ఆస్క్ మీ ఎనీథింగ్ అనేటువంటి సెషన్ మనకు ఏప్రిల్ 20న నడుస్తుంది. ఇక్కడ స్టేట్ ఫేమస్ ఫ్యాకల్టీ మనకు ప్రీవియస్ ఇయర్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మీద డిస్కషన్ అయితే ఉంటుంది. ఇది మీకు ఉచితంగా లభిస్తుంది. డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్ నడుస్తుందండి. మేత్రి శ్రీనివాస్ అండ్ దత్తు ఇద్దరు కూడా మీకు డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్ అయితే పోలీసు ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకు సందేహాలు నివృత్తి చేస్తారు. అదేవిధంగా మనకు స్టేట్ ఫేమస్ ఫ్యాకల్టీ మేడంతో ఆస్క్ మీ ఎనీథింగ్ ఏప్రిల్ 22 5 గంటలకు జరుగుతుంది. ఇది కూడా మీకు 100% ఉచితం. అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్, అదేవిధంగా ఎస్ఐ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఏప్రిల్ 23 మధ్యాహ్నం 2 గంటలకు స్కాలర్షిప్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇందులో మీకు ఫస్ట్ ర్యాంక్ కనుక వచ్చినట్లయితే మీకు 100% ఫ్రీ సబ్స్క్రిప్షన్ వస్తుంది. సెకండ్ ర్యాంక్ వస్తే 75%, థర్డ్ ర్యాంక్ వస్తే 50%, ఫోర్త్ ర్యాంక్ వస్తే కనుక 25% ఫీజులో సబ్స్క్రిప్షన్ అయితే డిస్కౌంట్ అయితే వస్తుంది. మీరు ఇక్కడ ఇచ్చేటువంటి ఫ్రీ కంటెంట్ చూడాలన్నా, అదేవిధంగా మాక్ టెస్ట్లు కనుక మీరు రాయాలన్నా మన రిఫరల్ కోడ్ ఆరుష్10 అనేటువంటి రిఫరల్ కోడ్ ఎంటర్ చేసినప్పుడు మాత్రమే మీకు అవన్నీ కూడా ఫ్రీ కాస్త అన్లాక్ అవుతాయి. కాబట్టి మన రిఫరల్ కోడ్ ఆరుష్10 ఖచ్చితంగా ఎంటర్ చేయండి. ఫ్రీ సబ్స్క్రిప్షన్, అదేవిధంగా ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా పొందండి. వెల్కమ్ టు ఆరుష్ ఎడ్యుజోన్. మరి ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఒక మంచి ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. ఈ ఉద్యోగాలన్నీ గ్రూప్ 1 స్థాయి ఉద్యోగాలు, అదేవిధంగా డిఎస్పీ క్యాడర్, ఏదైతే గ్రూప్ 1లో డిఎస్పీ క్యాడర్ ఉంటుందో ఆ స్థాయి ఉద్యోగాలకు ఇక్కడ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మరి అభ్యర్థులు ఎవరు కూడా పోస్టులు తక్కువ ఉన్నాయని మిస్ చేసుకోవద్దు. ఖచ్చితంగా అప్లై చేసి సిన్సియర్గా ట్రై అయితే చేయండి. మరి ఇక్కడ ఏ ఉద్యోగాలకు అంటే ఫారెస్ట్ అసిస్టెంట్ కన్జర్వేటర్ పోస్టులు అనమాట. అంటే అసిస్టెంట్ కన్జర్వేటర్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు సంబంధించి మనకు ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మరి 9 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఇవి స్టేట్ లెవెల్ పోస్టులు. 9 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సాలరీ 93,000 వరకు కూడా ఉంటుంది. 18 నుంచి 42 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ముందు అప్లై చేసుకోవాలి అంటే ఖచ్చితంగా 1 టైం రిజిస్ట్రేషన్ అనేటువంటిది ఏపీపీఎస్సీ వెబ్సైట్లో చేయించుకొని ఉండాలి. ఓకే, ఇక్కడ ఎగ్జామ్ అనేటువంటిది కేవలం ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది అనేటువంటిది మాత్రం గుర్తుంచుకోవాలి. ఇంగ్లీష్ మీడియంలో ఎగ్జామ్ అయితే ఉంటుంది. మొత్తం ఉద్యోగాల సంఖ్య చూసుకున్నట్లయితే 9 ఉద్యోగాలు ఉన్నాయండి. 9 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేటువంటిది ఇక్కడ చూసినట్లయితే మీరు ఇక్కడ ఇచ్చినటువంటి సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అంటే అగ్రికల్చర్, బాటనీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ అప్లికేషన్, అగ్రికల్చర్, కెమికల్, సివిల్, కంప్యూటర్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఫారెస్ట్రీ, జియాలజీ, హార్టికల్చర్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, జువాలజీ, వెటర్నరీ సైన్స్, ఇక్కడ చెప్పినటువంటి సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ సబ్జెక్టు ఉండి ఏదో ఒక సబ్జెక్టు ఉండి మీరు డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలి. అంటే ఆల్మోస్ట్ అన్ని సైన్సెస్ వాళ్ళకి కూడా ఇక్కడ ఎలిజిబిలిటీ అనేటువంటిది ఉంది. సో మరి ఈ సబ్జెక్ట్స్లో కనుక మీకు డిగ్రీ కనుక ఉంటే మీరు ఈ ఉద్యోగాలకు ఎలిజిబుల్ అవుతారు. మరి ఇక్కడ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ కూడా, అంటే ఇది యూనిఫామ్ జాబ్ కాబట్టి ఫిజికల్ రిక్వైర్మెంట్స్ కూడా అవసరం అండి. కాబట్టి మరి ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే మనకు అంటే 163 సెంటీమీటర్స్ హైట్ అనేటువంటిది ఉండాలి. 79 సెంటీమీటర్లు చెస్ట్ అనేటువంటిది ఉండాలి. గాలి పీల్చుకున్నప్పుడు 5 సెంటీమీటర్లు ఎక్స్టెన్షన్ అవ్వాలి. ఆడవారికి 150 సెంటీమీటర్లు హైట్ ఉండాలి. 74 సెంటీమీటర్లు చెస్ట్ ఎక్స్పాన్షన్ అయితే ఉండాలి. అదేవిధంగా అబ్బాయిలు 25 కిలోమీటర్లు 4 గంటల్లో వాకింగ్ అయితే చేయాలి. అమ్మాయిలు 16 కిలోమీటర్లు 4 గంటల్లో వాకింగ్ టెస్ట్ అయితే కంప్లీట్ చేయవలసి ఉంటుంది. సో మరి ఇక్కడ అంటే క్వాలిఫికేషన్స్ చూసాం, అదేవిధంగా ఏజ్, నెక్స్ట్ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ చూసిన తర్వాత మరి ఏ విధంగా
అప్లై అంటే ఏజ్ 42 సంవత్సరాలు అనేటువంటిది ఉంది. 42 సంవత్సరాలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరికీ కూడా 5 సంవత్సరాలు వయోపరిమితి సడలింపు అనేటువంటిది ఉంటుంది. ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే ముందు ఓటీపీఆర్ అప్లై చేసుకొని తర్వాత మీరు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ నిర్దేశించినటువంటి ఫీజు ఎంతైతే ఉందో ఇక్కడ ఫీజు అనేటువంటిది మీరు పే చేసి ఇక్కడ అంటే 250 రూపాయల ఫీజు, అదేవిధంగా 120 రూపాయలు ప్రాసెసింగ్ ఫీజు ఉంది. ఇది పే చేసి మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. సో మరి ఇక్కడ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏంటి, అదేవిధంగా ఈ ఎగ్జామ్ అనేటువంటిది ఎట్లా ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి వివరాలు అయితే చూద్దామండి. ఇక్కడ ఎగ్జామ్లో ఖచ్చితంగా ఓపెన్ కేటగిరీలో వాళ్ళు, ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళు 40%, బ్యాక్వర్డ్ క్లాసెస్ 35%, ఎస్సీ ఎస్టీలు 30% అనేటువంటిది మార్క్స్ అయితే ఖచ్చితంగా తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో మరి సిలబస్ ఏమిటి, పేపర్స్ ఏమిటి అని చూసుకుంటే ఇది గ్రూప్ 1 స్థాయి ఉద్యోగాలు కాబట్టి పేపర్స్ ఎక్కువగా ఉంటాయండి. మరి స్టేట్ వైడ్ పోస్టులు కాబట్టి చూసుకుంటే ఓసీలో అమ్మాయిలకు 2 జాబులు ఉన్నాయి. అదేవిధంగా బీసీఏలో జనరల్కు ఒక పోస్ట్ ఉంది. బీసీబీ వాళ్ళు బి అయితే కనుక మీరు జనరల్లో ఒక పోస్ట్ ఉంది. బీసీడీ అయితే ఆడవారికి మాత్రమే ఒక పోస్ట్ ఉంది. బీసీఈలో ఆడవారికి మాత్రమే ఒక పోస్ట్ ఉంది. ఎస్సీలో ఆడవారు మాత్రమే ఒక పోస్ట్ ఉంది. అదేవిధంగా ఎస్టీలో చూసుకుంటే ఒక పోస్టు జనరల్లో ఉంది. ఈడబ్ల్యూఎస్ చూసుకున్నట్లయితే మనకు ఒక పోస్ట్ అయితే ఉంది. అంటే జనరల్ వరకు 4 పోస్టులు ఉన్నాయి. ఉమెన్కి 5 పోస్టులు అయితే ఉన్నాయి. మొత్తం 9 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. సో మరి ఇక్కడ ఈ పోస్టుల సంఖ్య ఇది తక్కువ ఉన్నప్పటికీ కూడా గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం కాబట్టి అవకాశం ఉంటే ఏమాత్రం కూడా వదలవద్దు. అదేవిధంగా జనరల్ ఇంగ్లీష్ మరి పేపర్ 1 చూసుకుంటే ఇక్కడ జనరల్ ఇంగ్లీష్, జనరల్ తెలుగు 100 మార్కులకు ఉంటుంది. ఇది కేవలం క్వాలిఫైయింగ్ మార్కులు మాత్రమే, అంటే క్వాలిఫై అయితే సరిపోతుంది. బట్ నెక్స్ట్ మనం పేపర్ 1 చూసుకున్నట్లయితే జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ మీద 150 మార్కులు. రెండో పేపర్ చూసుకుంటే మ్యాథమెటిక్స్ మీద 150 మార్కులు. ఈ మ్యాథమెటిక్స్ అనేటువంటిది కేవలం 10th క్లాస్ సిలబస్ మీద మాత్రమే ఉంటుంది అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక పేపర్ 3 చూసుకుంటే జనరల్ ఫారెస్ట్రీ, పేపర్ 4 చూసుకుంటే జనరల్ ఫారెస్ట్రీ 2, అంటే జనరల్ స్టడీస్, మ్యాథమెటిక్స్, ఫారెస్ట్రీ సబ్జెక్ట్ మొత్తం 4 పేపర్లకి 600 మార్కులకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసి మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి గ్రూప్ 1 స్థాయి ఉద్యోగాలు కాబట్టి మీరు ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి. జనరల్ స్టడీస్కి సంబంధించి సిలబస్ యథావిధిగా అన్ని సబ్జెక్ట్స్లో ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా సిలబస్ అయితే ఉంటుంది. జనరల్ స్టడీస్కి సంబంధించి ప్రాక్టీస్ బిట్ టెస్ట్ కావాలనుకున్న వాళ్ళు మనల్ని సంప్రదించండి. సో ఇది సిలబస్. మీరు కంప్లీట్ సిలబస్ కావాలనుకున్నప్పుడు మన ఆరు షెడ్యూల్ ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. కాబట్టి అభ్యర్థులకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు గ్రూప్ 1 స్థాయి యూనిఫామ్ జాబ్ చేయాలనుకున్నటువంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకుండా అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.